ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే వచన పాత్ర. మరి 16 వచనాల వరకు మనం గత దినం ధ్యానం చేసుకున్నాం. 17వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. 17వ వచనం, కాగా నీవు ఈ మాట ప్రకటింపు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. ఆయా జనముల మధ్య నేను మిమ్మల్ని సమకూరుస్తాను, ఇశ్రాయేలు దేశాన్ని మీ వశము చేస్తాను అంటున్నారు. మరి ఎందుకు వారిని చెదరగొట్టారు అంటే, తన ప్రజలు వారు చేసిన పాపాన్ని బట్టి వారిని ప్రభు ఆయా దేశాల్లోకి చెదరగొట్టారు. అలా చెదరగొట్టారు కానీ వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. వారిని సమకూర్చువాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. వారిని సమకూర్చువారుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన సమకూర్చేవాడు. 20వ అధ్యాయం 41వ వచనం, యెహెజ్కేలు గ్రంథం. జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించేదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుంది. పరిమళ ధూపంగా ఆయన అంగీకరిస్తారు. 37వ అధ్యాయం 21. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయారు, ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికీ 2 జనములుగా ఉండగా 2 రాజ్యములుగా ఉండకున్నట్లు ఆ దేశములో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించేదను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యోధా వారిని సమకూర్చును. దేవుడు తన ప్రజలను ఎన్నడూ విసర్జించలేదు. ఆయన తన ప్రజలను కాపాడువాడే ఉన్నాడు. అందుకే మలాకీ గ్రంథంలో మనం చదువుతాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదివితే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటారు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. 89వ కీర్తన 33, 34 వచనాలు మనం చదివితే, నా కృపను బొత్తిగా అతనికి ఎడమ చేయను, అబద్ధికుడనైన విశ్వాస్యతను విడవను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చను. కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు, దేవుడు వారిని చెదరగొట్టాడు, కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. వారిని కాపాడుచూ వచ్చారు.
స్త్రీ తాను కనిన చంటి బిడ్డను మర్చిపోద్దా? యెషయా భక్తుడు ఏమన్నాడు ప్రభువును గూర్చి? వారైనా మరిచిపోతారేమో, కానీ ఆయన ఎప్పుడు మరిచిపోడు. తన అరచేతుల మీద మనల్ని చెక్కి ఉన్నాడు. నేను నిన్ను ఎన్నడూ మరువను అన్నాడు. కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు, వారిని చెదరగొట్టాడు, వారిని విడిచిపెట్టలేదు. మరలా దేవుడు వారిని సమకూర్చువాడై ఉన్నాడు. దేవుడు వారిని సమకూర్చువాడై ఉన్నాడు. అందుకే 18వ వచనంలో ఉన్నాడు, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి అంట. అలా సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమున మీ వశము చేసేది. వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ముంచి ఉన్న విగ్రహాలను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలు చేయుట మానుదురు. దేవుడు వారి మధ్యకి గతంలో ఎంతో మందిని పంపించాడు. వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ విగ్రహారాధన తప్పని, అది చేయకూడదని చెప్పినప్పుడు ప్రజలు, అధికారులు అందరూ, రాజు, అధిపతులు అందరూ కూడా ప్రవక్తల మాటలు వినకుండా వారిని ఎగతాళి చేస్తూ వచ్చి వారిని ఎంతో హింసించారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదివితే, అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహాలు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలబడాయి వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి ఆయన దూతలను పంపాడు. దూతల ద్వారా వర్తమానం. వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు. ఆయన వాక్యమును తృణీకరించారు. ప్రవక్తలను హింసించారు. దేవుడు కటాక్షము గలవాడై వారి యొద్దకు దూతలను పంపి వర్తమానం ఇచ్చాడు. తన జనుల యందు తన నివాస స్థలమందు ఆయన కటాక్షము కలిగినవాడు. కానీ వారు విగ్రహారాధన విడిచిపెట్టిన వారు కాదు. అయితే దేవుడు వారిని చెరలోనికి పంపించాడు. చెరలో వారు క్రమపరచబడ్డారు. విగ్రహారాధన మానేశారు. ఆ చెర వారిలో ఉన్న మస్టును పోగొట్టింది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10-11 వచనాలు. నేను మిమ్మల్ని పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా? నా మహిమను మరి ఎవనికి నేనిచ్చువాడను కాను. కాబట్టి పుటం వేశాడు. వాళ్ళలో ఉన్న మస్టును తొలగించడానికి ఇబ్బంది కొలిమిలో ఉంచాడు, పరీక్షించాడు. అందుకే పేతురు గారు అంటారు 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అలాంటి మనసు ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలం
ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపం చేయరు, ఇంకా పాపముతో జోలికి ఏమీ లేక ఉంటారు అన్నాడు. కీర్తనకారుడు కూడా 119 ఏమన్నాడు? 119వ కీర్తన 67వ వచనం, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. ఇంకా మన భాగంలోకి వస్తే 19వ వచనం, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. వారు నా కట్టడలను నా విధులను గైకొనున్నట్లు వారికి మాంసపు గుండె ఇచ్చేది. ఈనాడు వారిలో ఉండే రాతి గుండె తీసి ఏమిస్తారట? మాంసపు గుండె. అంటే మార్పు కలగజేసేవాడు ఆయన, మార్పు కలగజేసేవాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా మార్పును కలగజేసేవాడు ఆయనే. ప్రభువైన యేసుక్రీస్తు వారే మన జీవితాల్లో మార్పును కలగజేస్తారు. అందుకే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను సమస్తము నూతనమాయను అని చదువుతాం. క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టిగా చేయబడతాడు. ఇంకా ఏమంటున్నాడో మన వచనంలో మనం చూస్తే, రాతి గుండె తీసేసి మాంసపు గుండె ఇస్తాడు, వారికి ఏక మనస్సు కలుగజేస్తాడు. వారికి ఏక మనస్సు కలుగజేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థించారు. రెండవ వచనంలో మనం చూస్తే యోహాను సువార్త 17:2, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారము ఇచ్చావు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చి భూమి మీద మహిమపరిచాను. ఈ లోకంలో నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను. వారు నీవారు, నీవు వారిని నాకు అనుగ్రహించావు. వారు నీ వాక్యాన్ని గైకొన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారికి ఇచ్చాను. వారు ఆ మాటలు అంగీకరించారు. నేను నీ యొద్ద నుండే బయలుదేరి వచ్చితే నేను నిజముగా ఎరిగి నమ్మారు. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలన కలిగినవని వారు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడినాను. నేను ఇక లోకంలో ఉండను, కానీ వీరు ఇంకా లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండునట్లు అంటున్నారు. కాబట్టి విశ్వసించిన వారందరూ కూడా ఏకమై ఉండాలి అని ఆయన కోరుతున్నారు. ఆది సంఘస్థులు ఏక మనస్సు కలిగి ఉన్నందున అనేకమైన అద్భుతాలు జరిగాయి. ఆది సంఘస్థులు ఏకమై ఉన్నారు వాళ్ళు, అందువల్ల వారి మధ్యలో అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి. కాబట్టి వారు ఏకమై ఉన్నారు. వాళ్ళ అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు.
వారు ఎడతెగక ఉన్నారు. వాళ్ళు కలిసి ప్రార్థన చేశారు, కలిసి పరిచర్య చేశారు. అందుకే వాళ్ళ ప్రార్థన చేసినప్పుడు 4వ అధ్యాయంలో చదువుతాం అపొస్తలుల కార్యములు. విశ్వసించిన వారందరూ కూడా ఏకహృదయం ఏకాత్మ కలవారై ఉన్నారు. ఎవరు తమకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదంట. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉంది. వారు ఏకాత్మ ఏకహృదయం కలిగిన వారుగా ఉన్నారు. అందుకే ప్రజలందరికీ దైవ భయం కలిగింది. ప్రజలందరికీ, సంఘమంతటికే కాదు, జరిగిన సంగతులు విన్నవారందరికీ కూడా వారికి మిగుల భయము కలిగింది. ఇంకా మన భాగంలోకి వస్తే వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తాను అంటున్నారు. ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను అంటున్నారు. అంటే నూతన వ్యక్తులుగా వారిని చేస్తాను. ఇంకా 20వ వచనంలో మనం చూస్తే, అప్పుడు వారు నాకు జనులయుందురు, నేను వారికి దేవుడినై ఉందును అంటారు. అప్పుడు వారు నాకు జనులై ఉంటారు, నేను వారికి దేవుడినై. ఇది కుటుంబం. సమకూర్చబడిన ఇశ్రాయేలులకు కలిగేటువంటి భాగ్యం. నిత్య యుగంలో కూడా అలాంటి కుటుంబ జీవితం ఉంది. అందుకే ప్రజలతో విశ్వసించిన వారందరూ కూడా ప్రభువు దగ్గర, ప్రభువుతో తరతరాల యుగాలు ఉండబోతుంది. దేవుని నివాసము నరులతో కూడా ఉంటుంది. ఈనాడు మనం కూడా అలా జీవించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం, ఇశ్రాయేలీలు అన్యులు ఏకమై ఉండాలి. ఇశ్రాయేలీలు అన్యులు వారిద్దరిని ఒకే శరీరమందలి సాటి అవయవాలుగా, వాగ్దానములలో పాలివారుగా దేవుడు చేశాడు. తన శిలువ రక్తము చేత సంధి చేసి ఉభయులను, అంటే ఇశ్రాయేలీలను అన్యులను ఆయన ఏకము చేశారు. ఈనాడు మనం కూడా ఏకమై ఉండాలి. విశ్వసించిన వారందరూ ఒక్కటే. మనం అందరం ఐక్యతగా ఉండాలి. కులం, జాతి, వర్ణం, వర్గం, లింగభేదం, జాతీయ భేదం లేకుండా మనమందరం కూడా, విశ్వసించిన వారందరం కూడా క్రీస్తునందు ఆయన పిల్లలమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అలాంటి ఏక మనస్సు మనకు ఉండాలి. ఒకవేళ వాళ్ళు నా వాళ్ళు కాదనుకుంటే మన సువార్త అందేది కాదు. ఈ రోజున విలియం కేరీ గారిని అడిగారంట, ఏమంటే మీరు మీ దేశాన్ని, మీకున్న సుఖ సౌఖ్యాలను వదిలేసి ఇక్కడికి వచ్చి ఇండియాకు వెళ్ళి సేవ చేస్తానంటున్నారు, ఏంటి అని అడిగితే, నా సోదరులైన భారతీయులు నశించిపోతున్నారు, వారికి నేను దేవుని గురించి చెప్పాలన్నాడట. ఒక విదేశీయుడు. కాబట్టి వాళ్ళు అలా అనుకుని ఉంటే ఈనాడు సువార్త అందరికీ వ్యాపించేది కాదు. అనేక మంది మిషనరీలు దేశ విదేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. అలాంటి ఏక మనసు మనకు కలిగి ఉండాలి. దేవునితో ఎడతెగని సహవాసంలో మనకు కొనసాగాలి. దేవునితో చాలాసార్లు మనం మందిరంలో కూడా కుల భేదాన్ని, హెచ్చు తగ్గులను చూపిస్తాం. అది అన్నిటికీ కూడదు. అసలు దేవుడు దాన్ని హర్షించడు. అలా ఎంచేవారు విశ్వాసులే కాదు. అలా ఎంచేవారు విభేదాలు కలగజేస్తారు. కాబట్టి మనకేం లేదండి గొప్పతనం. మన గొప్పతనం ఏం లేదు. ప్రభువు మనల్ని రక్షించాడంటే అది మన గొప్పతనం కాదు. కాబట్టి దేవుని బిడ్డలకి ఏక మనస్సు ఉండాలి.
ఇంకా 21వ వచనం మనం చదివితే, అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచు వచ్చిన హేయక్రియలను జరిగింపబోని వారి మీదకి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హేయక్రియలు జరిగిస్తూ అలాంటి జరిగించేటువంటి వారి మీదకి వారి ప్రవర్తన ఫలాన్ని రప్పిస్తాడు. టోటల్గా మనం చూస్తే చెరలోకి వెళ్ళిన వారి యొక్క భవిష్యత్తు ఏమో ఎంతో ఆశీర్వాదకరంగా కనబడతాం. చెరలోనికి వెళ్ళక నిలిచిన వారి పరిస్థితి దుఃఖకరంగా కనబడతాం. వారి ప్రవర్తన ఫలాన్ని వారు అనుభవిస్తారంటే వీళ్ళ కూడా చెరలోనికో, ఖడ్గానికో, క్షామానికో, తెగులుకో అప్పగించబడతారు అని దాని భావం. తర్వాత 22వ వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే, యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిక్కున ఉన్న కొండ మీదకు నిలిచింది. ఇశ్రాయేలు మధ్యన జరుగుతున్న హేయక్రియలే యెహోవా మహిమ వెళ్ళిపోవడానికి కారణం. ఎందుకంటే పాపము, దేవుడు కలిసి ఉండలేరు. పరిశుద్ధత ఉన్నప్పుడే మనం దేవుని మహిమను చూడగలం. అయితే వెళ్ళిపోయిన మహిమ భవిష్యత్తులో ఇశ్రాయేలుడు సమకూర్చబడి విమోచించబడినప్పుడు తిరిగి ఆ మహిమ మందిరంలో ప్రవేశిస్తుంది. అది 43వ అధ్యాయంలో మనం చూస్తాం. 43వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి ఆ మహిమ వారి మధ్యలో నుంచి వెడలిపోయింది. మరి ఇశ్రాయేలుల యొక్క చరిత్ర ప్రకారం మనం చూస్తే, కరుణాపీఠం నుండి బయలుదేరిన దేవుని మహిమ గడప దగ్గరకు వచ్చింది. గడప దగ్గర నుంచి ఆవరణలోకి వచ్చింది. ఆవరణ దగ్గర ఉన్నటువంటి బలిపీఠం దగ్గరకు వచ్చింది. బలిపీఠం నుండి పైకప్పుకి, పైకప్పు నుంచి గోడకు, గోడ నుండి పట్టణంలోనికి, పట్టణం నుండి ఒలీవల కొండ మీద, ఒలీవల కొండలో నుండి ఒలీవల కొండ మీద నుంచి అరణ్యానికి, అరణ్యం నుండి పరలోకానికి వెళ్ళిపోయినట్టు ఇశ్రాయేలుల యొక్క రబ్బీల ప్రకారం ఇశ్రాయేలు రబ్బీలు ఈ విషయాన్ని చెప్తారనమాట. కాబట్టి వారి మధ్యలో నుండి మహిమ వెళ్ళిపోయింది. ఆదిమ సంఘం పరిశుద్ధతలో కొనసాగుతూ ఉంటే అద్భుతాలు జరిగాయి. ఆ తర్వాత మనం చూస్తే మన భాగంలో ఆత్మ నన్ను ఎత్తి దర్శనంలోనైనట్టు కల్దీల దేశమందు చెరలో ఉన్న వారి మధ్య నన్ను దింపాడు. అంతలో నాకు కడబడిన దర్శనం కనబడకుండా పైకెక్కింది. అప్పుడు యెహోవా ప్రత్యక్షపరిచిన వాటన్నిటినీ చెరలో ఉన్న వారికి నేను తెలియజెప్పితిని. ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడు. ఆయన సర్వసత్యంలోకి మనల్ని నడిపించేవాడు. ప్రార్థనలోను, సేవలోను, పరిచర్యలోను మనల్ని నడిపించేవాడు. చెరలోనికి వెళ్ళిన తర్వాత యెహోవా అతనికి ప్రత్యక్షమైన వాటన్నిటినీ చెరలో ఉన్న వారికి యెహెజ్కేలు గారు తెలియపరిచాడు. ఈనాడు మనం కూడా పరిశుద్ధాత్మ బయలుపరిచినటువంటి సత్యాలని మనము ఇతరులకు తెలియపరచాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తం మీద రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.